హాయ్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు టైం అయితే ఇక్కడ 8:53 అయింది. ఇప్పుడే షాప్ బంద్ చేసి పైకి వచ్చాము. ఇవాళ ఉదయాన్నే పాలు రాలేదండి. పాల వాళ్ళు పాలు ఇవ్వలేదు. సరేలే అని ఇందాక కేంద్రం కాడికి వెళ్ళి పాలు తీసుకొచ్చారు. మధ్యాహ్నం టీ లేవు కదా, ఇప్పుడు టీ పెట్టుకున్నాం. మా చెల్లి నేను కూరగాయలు తెచ్చాం. చెప్పు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చామండి మా చెల్లి నేను ఈరోజు. అంటే అయిపోయినప్పుడల్లా మధ్య మధ్యలో వెళ్ళి ఇలా కూరగాయలు తెస్తూ ఉంటాం. ఏం కూరగాయలు తెచ్చామో చూపిస్తాం. కాకరకాయలు, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. సరే వినపడింది కదా. పచ్చిమిరపకాయ, బంగాళదుంప, టమాటా, కాకరకాయ, దోసకాయ కూడా ఉంది, ఉల్లిపాయలు. రేపు ఉదయం టమాటా పచ్చిమిర్చి చట్నీ. తెలుసు కదా టమాటా పచ్చిమిర్చి చట్నీ ఎంత టేస్టీగా చేస్తాను. సరే రమ్మిట్రా, పచ్చిమిరకాయ తొడియాలు ఇద్దాం. అయిపోయే ముందు బుజ్జి ముగ్గురికి అది చూస్తాము. కట్టే అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. పాలు తర్వాత కాబెట్టానే, గ్యాస్ కట్టేసిన చూడు. కోండు పోయని మెడకాయ తీస్తాను వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇగో వేడి వేడి టీ అయితే రెడీ అయిపోయాయి. టీ తాగుతున్నాను. తర్వాత ఆరేద్దాం, ముందు టీ తాగుదాం. ఫ్యాన్ కాలికి ఆరిపోతున్నాయి బుజ్జి. ఇద్దరం తొడియాలు తెద్దామని తీసుకొచ్చా. అర్థమైంది. మొన్న చేసినలాగే చేస్తా మంచిగా, ఓకేనా? కానీ ఈసారి ఇంకొంచెం ఘాటుగా చేస్తా. పచ్చిమిరపకాయలు పచ్చడి అలాగే మసాలానికి ఎక్కేటట్టు చేసేవి. నువ్వేదంటావు కూర్చొని మొత్తం. మొన్న నేనే తిన్నాగా సగం చట్నీ అంత మంటున్నా. పచ్చిమిరపకాయలు టమాటా చట్నీ ఇష్టం కాబట్టి అంత ఇదిగా తిన్నాను, అంతేగా.